వచ్చింది. తమ్ముడు సినిమా డిసప్పాయింట్మెంట్ అండి. దిల్ రాజు గారికి లాస్ట్ సినిమా. శ్రీరామ్ వేణు గారు చాలా మంచి సినిమాలు తీశాడు. వకీల్ సాబ్ లాంటి సినిమాలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చా, బట్ డిసప్పాయింట్ చేశాడు. డైరెక్షన్ బాగాలేదు, స్క్రిప్ట్ బాగాలేదు. సో లయ గారు పెర్ఫార్మెన్స్ బాగా చేశారు, నితిన్ గారు కూడా యాక్టింగ్ బాగా చేశారు. సో అది వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఇది ఒక అతుకులు పొందలా కనిపించింది సినిమా. సో టోటల్గా తమ్ముడు సినిమా డిసప్పాయింట్మెంట్. హీరో నితిన్ గారు స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా. ఏదో మరి అతను కాంబినేషన్ పరంగా వెళ్తున్నారేమో తప్ప, కానీ కనీసం ఎప్పటికైనా కొంచెం ఆలోచించి కొత్త వాళ్ళకి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే ఏమన్నా లేకొచ్చేమో. కానీ ఈ కాంబినేషన్లో కనుక చూసుకుంటే చాలా ముందు ఎందుకంటే ఇప్పటికి 7 సినిమాలు వచ్చినాయి ఫ్లాపులు. ఇది 8వ ఫ్లాపు. ఇంకోటి కూడా ఇలాగే 9వ ఫ్లాపు. ఏం ఉపయోగం? నిన్న మొన్న వచ్చిన బుడంకాయ కాలంతా కూడా 100 కోట్లు కొట్టి హీరోలు అయిపోతున్నారు. కోటి సినిమా ఎవడండి కురగాడు? ఎవడ తెలుసు? ఒక సినిమా కొట్టాడు, పెద్ద స్టార్ అయిపోయాడు. ఈయన 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఒక ఇట్టు కొట్టండిరా నాయన అంటే అసలు ఎక్కడ అవ్వట్లేదు కదా, అవ్వట్లేదు. నేను నెగిటివ్గా చెప్తున్నాను, నా ఉద్దేశం కాదు. సినిమా నిజంగా నచ్చలేదు అని చెప్తున్నా. సో తర్వాత విషయం ఆ భగవంతుడికి వదిలేయాలి అంతే.